పాయింట్ అందరికీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఒక సెక్యూరిటీ కొలాప్స్ అనేది జరిగింది. అదేంటి అంటే కొంతమంది ఆకతాయిలు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర అంటే ఇంటి ముందు కారును ఆపి జగన్మోహన్ రెడ్డి గేటు వైపు కొబ్బరికాయలు అంటే తాటికాయలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద తాటికాయలు ఇసిరేసి వెంటనే అక్కడి నుంచి పారిపోవటం జరిగిందనమాట. ఒక రకంగా ఏంటంటే ఒక మాజీ సీఎం ఇంటి దగ్గర ఇలా తాటికాయలు ఇసిరి వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా ఒక పెద్ద సెక్యూరిటీ కొలాప్స్. ఎందుకంటే ఆ తాటికాయల లోపల ఒకవేళ బాంబులు ఉంటే పరిస్థితి ఏంది, అదే సమయానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పరిస్థితి ఏంది అనేది తీవ్రమైన భయాందోళన అయితే వైసీపీ పార్టీ వ్యక్తం చేసింది. అంటే కొందరు ఆకతాయిలు ఎవరో తెలియదు వచ్చి వెంటనే అక్కడ తాటికాయలు ఇసిరి వెళ్ళిపోయారనమాట. వెంటనే పోలీసులు ఎలక్ట్ అయ్యి వాళ్ళని పట్టుకున్నారు. ఎవరు కారులో వచ్చింది ఎవరు, ఆ తాటికాయలు ఇసిరింది ఎవరు అని చెప్పేసి వెంటనే పోలీసులు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే పట్టుకున్న వ్యక్తులు ఒకసారి మనం చూద్దాం. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు అంట తాటికాయలు విసిరింది. అంటే ఎంత దోలోళ్ళో అర్థం చేసుకోవచ్చు మనం. ఇప్పుడు వీళ్ళిద్దరు చూస్తే కొంచెం చదువుకున్న వాళ్ళకి కనిపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండి ఒక మాజీ సీఎం ఇంటి దగ్గర తాటికాయలు ఇసరటం ఏంటి అంటే మినిమం బుద్ధి ఉండొద్దు వీళ్ళకి. ఇసిరారు. అయితే పోలీసులు వీళ్ళని గుర్తించారు. గుర్తించిన తర్వాత ఏంటి అంటే పొరపాటున తాటికాయలు ఇసిరారంట. ఇప్పుడు ఎవరైనా ఒక మాజీ సీఎం ఇంటి మీదకి, ఒక సాధారణ ఇంటి మీదకి తాటికాయ ఇసిరితేనే ఊరుకోరు. అలాంటిది దాదాపు 40% ఓటు బ్యాంకింగ్, అలాగే జనాలు ఎంతో ఫాలోయింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద తాటికాయ అంట ఏదైతే పొరపాటున ఇసిరారంట. పొరపాటున ఎవరైనా తాటికాయలు ఇసిరుతారు అంటే అంటే నెగ్లిజెన్సీ, కావాలని ఇసిరారు, పొరపాటున కేసు నుంచి తప్పించుకోవడానికి పొరపాటున ఇసిరానని చెప్పేసి చెప్తున్నారు. అయితే పోలీసులు అట్లా పొరపాటున ఇసిరారు కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసు పెట్టకుండా వదిలేశారంట. వీళ్ళిద్దరూ తెనాలికి చెందిన కుమార్ వంశీ, ధరణి సాయి అంటే వీళ్ళిద్దరు. అంటే వీళ్ళకి ఒకసారి పోలీసులు ఇట్లా ఏమంటారు, వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వదిలేయకూడదు. ఎందుకంటే ఒకసారి తోమాలి, తోమితే కానీ ఇంకోసారి అలాంటి పని చేయరు. ఇప్పుడు అదే ప్లేస్లో ఏదో బాంబులు ఉంటే పరిస్థితి ఏంది. ఇప్పుడు అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే ఉన్నారనుకోండి, అక్కడే ఆ తాటికాయల్లో బాంబులు ఉన్నాయనుకోండి, పరిస్థితి ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలకే ప్రమాదం కదా. మరి పోలీసులు ఎందుకు అంత ఈజీగా వీళ్ళని వదిలేశారు? వీళ్ళ మీద ఏదో కేసు పెట్టి బుక్ చేసి ఖచ్చితంగా ఒక 2-3 కేసులు పెడితే కానీ అప్పుడు కానీ బుద్ధి వస్తుంది. మరి ఎందుకు అంత నెగ్లిజెన్సీ? అంటే ఈసారి నిజంగా మరి సెక్యూరిటీ కొలాప్స్ జరిగి నిజంగానే బాంబులు విసిరేస్తే పరిస్థితి ఏంది మరి? అంటే అంత ఈజీగా ఎందుకు వదిలేస్తున్నారు పోలీసులు అనేది ఇక్కడ తెలియట్లా. అదే వైసీపీ పార్టీ కూడా సాక్షియే దాన్ని పెద్దగా హైలైట్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ కొంతమంది దూలగాళ్ళు ఇట్లా దూల పనులు చేస్తూ ఉంటారు. అయితే వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది అంటే రీసెంట్ డేస్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామన్నట్లుగా మాట్లాడటం జరిగింది. అయితే ఈ మాటలనేవి వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుందనమాట. ఇప్పుడు ఆయన రాజకీయంగా అని చెప్తే వేరేలాగా ఉండేది, కాకపోతే నిజంగానే భూస్థాపితం చేస్తారన్న భయాందోళన అయితే వైసీపీ పార్టీలు నెలకొని ఉన్నాయన్నమాట. అందుకోసమే ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ఉలికిపాటికి అయితే గురవుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు రోప్ పార్టీ లేకపోవటం, ఆయన మనం రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఆయన హెలికాప్టర్ చుట్టూ ప్రజలు వచ్చారు, అది కూడా పెద్ద ఇష్యూగా మారింది. అయితే ఇలాంటి సందర్భంలో ఇలాంటి చిన్న సంఘటనలను వదిలేయకుండా వీళ్ళ మీద కేసు పెడితేనే బాగుంటుంది అనేది ఇక్కడ అభిప్రాయం. ఎందుకంటే రేపు ఇంకేమైనా జరగవచ్చు కదా, ఇట్లా నెగ్లిజెన్సీ ఉందని రేపు ఇంకోళ్ళు ఏమైనా రాళ్ళు వేయచ్చు, అంతే కదా. పోలీసులు ఏం చేయలేదు కదా, ఏదో వార్నింగ్ ఇచ్చి పంపిస్తారని చెప్పేసి వీళ్ళని చూసి ఇంకోళ్ళు ఇన్స్పైర్ కావచ్చు కదా. మరి ఎందుకు మరి పోలీసులు అంత ఈజీగా వదిలేశారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. మరి చూడాలి దీని మీద వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తున్నది. ఓకే, మరి థ్యాంక్ యూ. వీడియో ఇక్కడితో కంప్లీట్. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, అంటే ఇక్కడ వరకు చూస్తున్నారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి కొంచెం వీడియోని లైక్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ తెలియజేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అలాగే మేము చేసే ఈ యొక్క ఎఫెక్ట్స్కి కొంచెం అర్థం ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో ఛానల్. ఓకే, మరి థ్యాంక్ యూ.